గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ 2 సంవత్సరాల వరకు ప్రతి నెల 20 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు 2024 జనవరి 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం శనివారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థల లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది। ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవ అధ్యక్షులు లయన్స్ సంగుజానయ్య మాట్లాడారు। గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ 2 సంవత్సరాల వరకు ప్రతి నెల 20 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు 2024 జనవరి 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం శనివారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థల లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు ఆధ్వర్యంలో 15వ నెల పంపిణీ చేయడం జరిగింది। ఈ నెల నుండి మరొక 10 మందిని పెంచి మొత్తం 30 మందికి నిత్యావసర సరుకులను అందించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవా అధ్యక్షులు లయన్స్ సంగు జానయ్య హాజరై మాట్లాడుతూ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సమాజానికి సేవ చేయాలనే కోరికతో సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్న డాక్టర్ కోడి శ్రీనివాసులు గాంధీజీ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి చేస్తున్న సేవలు అభినందనీయమని స్ఫూర్తిదాయకమని తెలిపారు। మానవత్వంతో చేసే సేవ చాలా గొప్పదని అన్నారు। గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఫౌండేషన్ల సేవలు విస్తృతం కావాలని ఆకాంక్షించారు। 15 నెలలుగా ప్రతి నెల 1వ తేదీన ఇంతమంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించడం అనేది అమోఘమైన విషయమని కొనియాడారు। గాంధీజీ ఫౌండేషన్ ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు పేద ప్రజలకు అందాలని ఆశించారు। ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, లయన్ ఏను వెంకటరెడ్డి, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, బుషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు। గత సంవత్సరం జనవరి 1వ తేదీన గాంధీజీ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది। అది ఈ రోజుకి 15వ నెల। 15 నెలలుగా మరి ఎటువంటి ఆసరా లేని వారు, వాళ్ళకు కూతుళ్ళు కుమారులు లేకుండా ఒంటరిగా జీవిస్తూ వాళ్ళకు పనిచేసి సంపాదించాలన్న ఓపిక లేనటువంటి నిరుపేదల్ని ఈ గాంధీజీ ఫౌండేషన్ జనవరి 1, 2024 20 మందిని ఎంపిక చేసుకొని ప్రారంభించడం అనేది జరిగింది। మళ్ళీ ఒక 10 మందిని అడిషనల్గా యాడ్ చేస్తూ మరి ఈరోజు 30 మందికి నిత్యావసర సరుకుల పంపిణీ అనేది జరుగుతూ ఉంది। గాంధీజీ ఫౌండేషన్ ఉద్దేశం ఎటువంటి ఆసరా లేకుండా వాళ్ళ కుటుంబంలో ఒక బిడ్డగా మేముంటూ వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు స్థాపించి ప్రతి నెల 1వ తేదీన మరి వీరందరికీ కూడా నిత్యావసర సరుకులు అందిస్తూ వస్తున్నాం। వాళ్ళు చాలా ఆనందంగా, ఎంతో ఆనందంతో ఆ నిత్యావసర సరుకుల్ని వాడుకొని ఆ నిత్యావసర సరుకుల ద్వారా వంటలు చేసుకొని చాలా సుఖంగా ఉంటున్నామని చెప్తుంటే చాలా సంతోషం వేస్తూ ఉంది। మరి ఇదే విధంగా
భవిష్యత్తులోనే ఇంకా మంచి కార్యక్రమాలు గాంధీజీ ఫౌండేషన్ తీసుకొస్తుంది. మరి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మళ్ళీ చలివేంద్రాన్ని కూడా వాటర్ ట్యాంక్ సెంటర్లో గత సంవత్సరం కూడా మేము పెట్టాం. ఈ సంవత్సరం కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు. ఈరోజు గాంధీజీ విద్యా సంస్థ చైర్మన్, గాంధీజీ ఫౌండేషన్ అధ్యక్షులు కోడి శ్రీనివాసులు గారు ఇంతటి మహాసేవ భాగ్యం చేస్తున్నట్టే అది మామూలు విషయం కాదు. ప్రతి నెల ఇట్లా చేయాలంటే దాదాపు 50 ఖర్చు వస్తుంది. ప్రతి నెల ఈ సాధారణంగా ఇంట్లో కన్న తల్లిదండ్రులకే అన్నబెట్టే రోజుల్లో సినన్న ఇంత సేవ చేసుకుంటుంటే ఆయనకు ఎంతో మంచి హృదయం ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని సినన్నకు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ మమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేసినందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది పెన్షన్ లెక్కనే బయట